అమ్మాయి ఆంటీ మీ షాపులో సిమ్ములు ఉన్నాయా? నీకు ఎట్లాంటి సిమ్ములు కావాలో చెప్పు. నాకా ఉమ్, మా అమ్మ ఫోన్ చేస్తేనేమో కలవాలి, ఆ, మా అత్త ఫోన్ చేస్తే కలవద్దు. ఏంది ఈ అద్దం ఎంతో వంకర టింకర మచ్చలు మచ్చలు ముడతలు ముడతలు కనపడుతుంది. ఈ అద్దము డేట్ అయిపోయినట్టుంది. అర్థంగా అదే డేట్ అయిపోయింది. ఆ నువ్వే డేట్ అయిపోయినట్టుంది. మేడం, ఆ, ఇది పోలీస్ స్టేషనేనా? కళ్ళు కనపడతలేవా నీకు? పోలీస్ స్టేషన్ ఇది. అయ్యో, అంత కోపం ఎందుకమ్మా? మా ఇంట్లో దొంగలు పడ్డారు మేడం. మా ఏమేం పోయినాయో చెప్పు. కంప్లైంట్ రాసుకోవాలి. నీకు నీ అప్పుడే కూరగాయలు తెచ్చాడ పెట్టినా, ఉల్లిగడ్డలు తెచ్చాడ పెట్టుకుంటే వచ్చిన దొంగ బంగారమో బట్టలో వేసుకపోవాలి కదా. అవును. ఆ దరిద్రుడు ఉల్లిగడ్డల మూట వేసుకొని పోయింది మేడం. కంప్లైంట్ రాసుకో. మేడం మేడం, మా అత్త తప్పిపోయింది, 2 రోజులు అయింది. కంప్లైంట్ రాసుకో. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇది పోలీస్ స్టేషన్ కాదు, పోస్ట్ ఆఫీసు. అవునా? అవును. మా అత్త పోయిన సంతోషంలో ఏం తెలుసలేదు మేడం నాకు. ఎన్నిసార్లు ఇచ్చినా పలకవేందమ్మా? ఆ, ఎన్నిసార్లు ఇచ్చినా పలకవు. నాకు శివుడని నీకు తెలుసు, ఆ, నాకు మూగామను మాట రాదని నీకు తెలుసు. ఆ, ఎందుకు అంత గట్టిగా పిలుస్తావు? అట్లనా? బాబు, ఆ, 4 కేజీల చేప కొట్టు. ఆ, ఎట్లా కొట్టాలమ్మా? ముక్కలు కొట్టి లెగ్ పీసులు కొట్టు, ఉంచు. అయ్యో, మా ఏజ్ వాళ్ళంతా ఆ, అరికారు కట్ట పచ్చ కొట్టించుకుంటున్నట్టే కోడళ్ళ పేరు. నీ ఏజ్ వాళ్ళందరూ అరికాలకు పచ్చ కొట్టించుకుంటున్నారు కోరన్న పేరు. ఆ, కోడళ్ళ పేరు పొడిపించుకుంటున్నట. ఎందుకంట? ఏమో నిజంగా తొక్కలేక ఉమ్, కాలు అరికాలు పొడిపించుకొని తొక్కుతుండ్రటనే కోడళ్ళ. నేను కూడా పొడిపించుకుంటానమ్మా.